ओके ओके मैडम हाँ है अन्न फोन చేస్తున్నాడు నెల్లూరు జిల్లాలోని యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ముఖ్య అతిథి దేవకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో స్వర్ణదీపం చారిటబుల్ ట్రస్ట్ దగ్గర సోనియా గాంధీ గారి బర్త్డే వేడుకలు ఘనంగా జరపడం జరిగింది. సోనియా గాంధీ గారు ఈ దేశ వనిత కానప్పటికీ ఈ దేశానికి సంస్కృతిని కానీ ఈ దేశంలో అభివృద్ధిని కానీ ఆమె ఎప్పుడూ ముందుకు జరిపిస్తూనే ఉన్నది. ఉదాహరణ తీసుకుంటే ఆహార భద్రత కానీ ఆమె యూపీఏ చైర్పర్సన్గా ఉన్నప్పుడు ఆర్టీఐ, తర్వాత ఆహార భద్రత, భూసేకరణ చట్టం, తర్వాత వచ్చేసి నిర్భయ లాంటి ఎన్నో సంఘటనలు దేశంలో జరిగిన వాటన్నిటిని అరికట్టడానికి ఆమె చాలా ధైర్యంగా ఇందిరాగాంధీ స్థాయిలో ఆమె చట్టాలను తీసుకొచ్చింది. అలాంటి చట్టాలే ఈరోజు ఎంతోమందికి ఆహారంలో కానీ విద్యలో కానీ సమాచారంలో కానీ ఉపయోగపడుతున్నాయి. అలాంటి దేశ వనిత ఈ దేశం కోసం 2 సార్లు ప్రధానమంత్రి పదవి వచ్చినా తన దగ్గరికి వచ్చినా కూడా కొన్ని విషయాలను ఆమె దృష్టిలో పెట్టుకొని దాన్ని తీవ్రంగా కొన్ని విషయాలను ఆమె దృష్టిలో పెట్టుకొని త్యజించడం జరిగింది. కావున అలాంటి నేత పుట్టినరోజు వేడుకలను ఇక్కడ జరుపుకోవడం మాకందరికీ ఆనందకరంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ రూరల్ నియోజకవర్గ నాయకులకు అందరికీ శుభాభివందనాలు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా స్వర్ణదీపం చారిటబుల్ ట్రస్ట్ దివ్యాంగులు, వృద్ధులు, అనాథలు 40 మంది ఉన్నటువంటి మా యొక్క సంస్థకు ఈరోజు సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా మనకి సోనియా గాంధీ గారు ఎంతో మంచి చేశారు. నాకు ఇష్టమైన నాయకుడైతే రాహుల్ గాంధీ గారు. తిరిగి అలాంటి నేతను నేను మళ్ళీ చూడాలని కోరుకుంటున్నాను. కానీ ఇంతవరకు అలాంటి నేత అనే వాళ్ళని ఇంతవరకు మనం చూడలేకపోయాము. ఈ కాంగ్రెస్ సభ్యులు ఇంత దూరం మా దగ్గరకు వచ్చినప్పుడు మాకు మొట్టమొదటిసారిగా ప్రతి ఒక్కరిలోనూ రాజీవ్ గాంధీని చూసినట్టే అనిపిస్తూ ఉంటుంది. ఇంత అద్భుతమైనటువంటి ఈ రోజు ఇంత మంచి కార్యక్రమం మా స్వర్ణదీపం చారిటబుల్ ట్రస్ట్ లో జరుగుతున్నందుకు మేము అందరం సంతోషిస్తున్నాము. ఈరోజు జిల్లా అధ్యక్షుడు దేవేందర్ సార్ గారు మరియు మా జోనల్ ఇన్ఛార్జ్ మన విజయ్ కుమార్ సార్ గారు, మన కాంగ్రెస్ సభ్యులందరూ కూడా, ఈ కమిటీ సభ్యులందరూ కూడా మా దగ్గరికి వచ్చి సోనియా గాంధీ గారి పుట్టినరోజును రంగరంగ వైభవంగా మా ట్రస్ట్ లో జరిపించారు. మాకు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, మేమందరం ఉన్నాము అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి సపోర్ట్ ను మాకు ఈరోజు ఇక్కడ అందించడం జరిగింది. ఎందుకంటే శారీరక లోపం ఉన్న వాళ్ళు, అనాథలు, వృద్ధులు ఎంతో మంది మా సంస్థలో ఉన్నారు. ఎప్పుడు మా దగ్గరికి ఎవరు వస్తారు అనేటటువంటి ఒక వేదనతో మా గుండెలని నిండిపోయి ఉంటాయి. ఇంతటి సదవకాశాన్ని ఇచ్చి మేము మీకు తోడున్నాం అనేటటువంటి భరోసాన్ని ఇచ్చినటువంటి ఈ కాంగ్రెస్ నాయకులందరికీ కూడా శిరస్సు వంచి పాదాభివందనం తెలియజేసుకుంటున్నాము. ఇంత అద్భుతమైన అవకాశాన్ని మా స్వర్ణదీపం చారిటబుల్ ట్రస్ట్ కి ఇచ్చినందుకు, మీరందరూ మా తోడున్నందుకు మరొకసారి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్.